ఆయన వాక్యంలోకి. మహాపరిశుద్ధమైన మా పరమ తండ్రి, నీ ఘనతమైన ఉన్నతమైన నామానికి వందనాలు స్తుతులు చెల్లించిన ప్రభు, ఈ మధ్యాహ్న కాల సమయంలో తండ్రి మాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు స్తోత్రములు చెల్లించు దేవా. నాయన, నీ వాక్కుని పట్టుకుని నిలబడి మాట్లాడుతున్నాను. నీ మాటలుగా నాయన నేను వివరించే భాగ్యాన్ని నాకు దయచేయండి. ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్క సహోదరుని నాయన వాక్యాన్ని వినేటప్పుడు తండ్రి వారి హృదయాల్లో నాయన బదులుపరుచుకునే మహాభాగ్యాన్ని దయచేయండి. నాయన ఈ సమయాన్ని నాకు ఇచ్చి నాయన మరి ప్రభా నీకు స్తుతించడానికి నాకు ఇచ్చినటువంటి గొప్ప ధన్యతను బట్టి నాకు చెల్లిస్తున్నాను. నీ కృప, నీ ప్రేమ నాకు నా సహోదరి దయచేయండి. ఏస్తున్నాం నా పరమ తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. అలాగే ముఖ్యంగా పెద్దలకు, సంగీతాన్ని అందిస్తున్నట్టు కుమారుడికి కూడా వందనాలు చెల్లించున్నాను. ఈరోజు ప్రార్థన చేసుకున్న వారు చేయొద్దండి. ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటున్నారా అన్నవారే చేయొద్దండి. ప్రతిరోజు ఒక్కసారైనా ఏంటండి బాబు, ఒక్కరు లేదా? 1 2 3 4 5. నా సబ్జెక్ట్ ఇది నా నువ్వు అన్నమాట. ఓకే, ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటున్నారు. ఓకే, ప్రార్థన వల్ల ఫలితం పొందుతున్నారు. ప్రార్థన ఊరికే చేయం కదా, బాధ వచ్చినప్పుడు చేస్తాం, సంతోషం ఉన్నప్పుడు కూడా ప్రార్థన చేస్తాం. ఎవరి గురించి చేస్తాం? మన గురించి, మన సహోదరుల గురించి, మన సంఘం గురించి, మన సంఘ బిడ్డల గురించి, అందరి కొరకు ప్రార్థన చేస్తాం. అది ఎవరు చేస్తారంటే డైలీగా ప్రార్థన చేసేవారే చేస్తారు. అప్పుడప్పుడు ప్రార్థన చేసేవారు ఆయనకి సమస్య వచ్చినప్పుడు చేస్తాడు, ఏదన్నా ఇబ్బంది ఎదుర్చినప్పుడు అప్పుడే చేస్తాడు. ఇది వాస్తవం. ఎప్పుడు ప్రార్థనలో ఉన్నవారు అందరి కొరకు ప్రార్థన చేస్తారు. అలాగే ప్రవక్తలు కూడా సబ్జెక్టు ప్రార్థన ఫలితాలు. ప్రార్థన చేస్తే ఏం ఫలితం పొందుకున్నాం, ఇది సబ్జెక్టు. అది దేవుడు మరి గొప్ప అద్భుతాలు చేశాడు ప్రవక్తలు ప్రార్థన చేస్తే. వాటి గురించి ఈరోజు తెలుసుకున్నాం. దాని ముందు ఒక చిన్న పాట పాడుకుందాం. మోయలేని భారమంతా సిలువలో మోసావు, నీకు నాకు దూరమంతా కల్వరిలో నడిచావు. మోయలేని భారమంతా సిలువలో మోసావు, నీకు నాకు దూరమంతా కల్వరిలో నడిచావు. అంతులేని నీది ప్రేమకు రుజువు చూపావు, మధురమైన నీ సన్నిధికి దారి వేశావు, నాలో గతిని మార్చావు. మోయలేని భారమంతా సిలువలో మోసావు, నీకు నాకు దూరమంతా కల్వరిలో నడిచావు. కడలిపై నడిచిన పాదాలు సిలువ బరువుకు బరువైపోయి, స్వస్థపరిచిన తిన అస్తములు సిలువ శీలలో వేలాడే. కడలిపై నడిచిన పాదాలు సిలువ బరువకు తడబడిపోయే, స్వస్థపరిచిన
పరిచిన చిన్న అస్తములు శిలువ శీలలో వేలాడే. ఎంత ఘోరము చేసిన నేరం ఇడువవేమయ్య పాప భారం. మోయలేని భారమంతా సిలువల మోసావు. నీకు నాకు దూరమంతా కల్వరిలో నడిచావు. మోయలేని భారమంతా సిలువల మోసావు. నీకు నాకు దూరమంతా కల్వరిలో నడిచావు. జయము జయమని పలికిన జనము మహిమయేదని నిన్ను నిలదీసిరి. పాపివని 10 మారులు పలికి పాపి అని 10 మారులు పలికెరు. ఎంత చేసిన ఎంత కరుణ ఇడువవేమయ్య పాప భారం. మోయలేని భారమంతా సిలువల మోసావు. నీకు నాకు దూరమంతా కల్వరిలో నడిచావు. దేవుడు మన కోసం ఆయన మన పాప భారాన్ని సిలువలో ఎంతో కఠినంగా మోసి ఉన్నాడు. పిల్లలు ఈరోజు మరి తండ్రి ఆ రోజు ఎలాగైతే ఆయన మన పాప భారాన్ని మోసి ఉన్నారు, ఆనాటి నుంచి ఈనాటి వరకు మన పాపాలు ఇంకా మోస్తూనే ఉన్నాడు. ఆయన రక్తంతో మనల్ని కడిగాడు. ఆయన రక్తాన్ని మనకి ఏంటి కడిగాడు, మన పాపాలను కడిగాడు. అయినా మన శుద్ధులు అయ్యామా? లేదు, శుద్ధులు అవ్వలేదు. అనుదినము పాపం చేస్తూనే ఉన్నాం. మాట ద్వారా కానీ చూపు ద్వారా కానీ మనం పాపం చేస్తున్నాం. మరి అలాంటప్పుడు మన ప్రార్థన దేవుడు వింటాడు. వినాలంటే ఎలా ఉండాలి? మన జీవితాన్ని మనం సరి చేసుకోవాలి. మన పాపాన్ని కంట్రోల్ చేసుకోవాలి. మన చూపు ద్వారా పాపం చేస్తూ ఉంటాం. అది మాత్రం నీ దగ్గరికి రాకూడదు. ఒక స్త్రీని చూసేటప్పుడు కానీ, ఒక సహోదరుని అందంగా ఉన్నప్పుడు ఆ కుర్రను చూస్తున్నప్పుడు కానీ మన చూపు ఎలా ఉండాలి? సహోదర భావంగా చూడాలి. మన తల్లిని చెల్లిని ఎలాగైతే చూస్తున్నామో అలా ఉన్నప్పుడు మన ఆటోమేటిక్గా మన పాపానికి దూరంగా ఉంటాం. అప్పుడు మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. అందుకనే దేవుడు మనకి భక్తుల ద్వారా అనేక భక్తుల ద్వారా మనకు తెలియపరిచి ఉన్నాడు. మీరు వాక్యంలో వింటాం. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 41వ వచనం. పిమ్మట ఏలియా విస్తారమైన వర్షం వచ్చినట్లుగా నీవు పోయి భోజనం చేయమని ఎవరితోటి? అబాబు కానీ ఏలియా పర్వతం పోయి నేల మీద పడి మొక్కుము మోకాళ్ళ మధ్య ఉంచుకున్నాడు. ఎక్కడ ఉంచుకున్నాడండి? ఎక్కడ ఉంచుకున్నాడు? మోకాళ్ళ మధ్య ఉంచుకున్నాడు. ఎక్కడికి వెళ్ళాడు? కర్మేలు పర్వతం మీదకి వెళ్ళాడు. అప్పటికే వర్షం లేదు. ఎన్ని సంవత్సరాలు? 3.5 సంవత్సరాలు వర్షం లేదు. దప్పు. అక్కడున్న ప్రజలకి ఏం లేదు, ఆహారం లేదు, జంతువులకు ఆహారం లేదు. కానీ వేలియా కనికరపడి దేవుడు అడగటానికి ఎక్కడికి వెళ్ళాడండి? మేలు పర్వతంలోకి వెళ్ళాడంట. వెళ్ళిన తర్వాత అక్కడ ఏమి వినపడుతుంది? ధ్వని. ఏంటన్నా ధ్వని? ధ్వని వినపడుతుందంట. అంటే వర్షం వచ్చినట్లు ధ్వని. ఒకసారి మనకి బాగా గాలి వేసిన తర్వాత వర్షం ఎలా అనిపిస్తుంది మనకండి? గట్టిగా వచ్చినప్పుడు
మనకైతే తెలుస్తుంది ఇక్కడ రావట్లేదు. మన ఏరియా వచ్చినప్పుడు ధనిగా వస్తూ ఉంటుంది. అంటే ధని, ఆ ధని ఎవరికి వినిపించింది? ఈయనకి ముందుగానే వినిపించింది. మేఘం లేదు, ఏమీ లేదు, ఈయనకి వినిపించింది. ఆయన మోకరించి ముఖమును మోకాళ్ళ మీద మోకాళ్ళ మధ్యలో పెట్టుకున్నాడట. పెట్టుకుని అక్కడ ఎవరున్నారు? ఆయన కూడా పరిచారకుడు ఉన్నాడు. నువ్వు వెళ్ళి ఎవరంటున్నాడా? పేరేంటన్నది? నువ్వు పోయి భోజనం చెయ్యి. అబాబు చెప్పు. అబాబు భోజనం చేతకి వెళ్ళిపోయాడు. ఆయన మరి ఏలియా భోజనం చేశాడో లేదో అడిగాడా? అడగలేదు. ఈయన మాత్రం భోజనం చేయడానికి చేతపడిపోయాడు. మరి ఈయన ప్రార్థన అప్పటికే ఆకలి దప్పులతో ఉన్నారు ఆ దేశం అంతా. మరి ఆ దేశం అంతా ఆకలి పద్ధతిలో ఉన్నప్పుడు ఈయన వెళ్ళి భోజనం చేయమన్నాడు. కానీ అక్కడ ఏంటంటే సిచ్యువేషన్, ఆయన అడగలేదు మీరు కూడా భోజనం చేయండి అని. ఎలీషాని మాత్రం ఆయన అడగలేదు. అప్పుడు ఈ ధనం వస్తుందని నువ్వు పోయి సముద్రం వైపు చూడమన్నాడు. మరి చదువునానికి ఎందుకు? తరువాత తన దాసుని పిలిచి నువ్వు పైకి పోయి చూడమనగా మరి ఎక్కి మెరక ఎక్కి పార చూసి ఏమీ కనపడలేదనగా అతడు ఇంకా ఏడు మార్లు ఫస్ట్ సారి వెళ్ళాడు, ఏమి కనిపించలేదు. రెండోసారి వెళ్ళాడు, ఏమీ కనిపించలేదు. మూడోసారి వెళ్ళాడు, కనిపించలేదు. ఈయన చెప్తున్నాడు నువ్వు వెళ్ళు, 7 మార్లు వెళ్ళమన్నాడు. వెళ్ళమని 7వ మారు వెళ్ళేటప్పటికి ఏం కనిపించిందా? 7వ మారు అతను చూసి అదుగో మనిషి చెయ్యంత మేఘము సముద్రం నుండి పైకి ఎక్కుచున్నదంట. ఆయన ఎక్కుతున్నది ఎవరికి కనిపించింది? దాసుడు కనిపించింది. కనిపించిందా అని అడిగితే చెయ్యంత మేఘము కనిపించింది అన్నాడు. కనిపించిందని అనగానే ఏమైంది అక్కడ? మరి కింద చదువునా? అప్పుడు ఏలియా నీవు అబాబు దగ్గరకు పోయి నువ్వు వెళ్ళకుండా వర్షము నిన్ను ఆపుకున్నట్లు నీ రథమును సిద్ధపరచుకొని పొమ్మని పంపెను. చెట్ని ఇంకా వర్షం రాలేదు, మేఘం చిన్న మేఘం కనపడుతుంది. ఈయన నీ రథాన్ని సిద్ధపరచుకుని నువ్వు తొందరగా వెళ్ళిపోమన్నాడు. ఈయనకి ఆల్రెడీ వినబడుతుంది వర్షం, ధ్వని వినబడుతుంది. ఆయనకి అర్థం కాలేదు. నన్ను ఏంటి ఇంక వర్షం రాలేదు, నా రథాన్ని సిద్ధపరచుకోమన్నాడు అని ఆయనే నమ్మకం లేదండి అతనికి. అయినా ఆయన మాట చెప్పినా వెళ్ళాడు. కింద అంతలో ఆకాశము మేఘములతోను గాలి వానతోను వారు కమ్మెను. ఓ పైన వాన కురిసెను గనుక అబాబు రథమెక్కి ఇజ్రాయేలుకి వెళ్ళిపోయాడండి. అబాబు రథం ఎక్కి అయినా భోజనం చేసామని అడిగాడా ముందు? ఇది ఆకలి తప్పుకుంటూ ఉన్నాడు ఈయన, కానీ అడగలేదు. కానీ అక్కడ స్వార్థాన్ని చూపించాడు. కానీ ఈయన ఏ స్వార్థము లేకుండా ప్రార్థన చేసి ఆ రాజ్యానికి వర్షాన్ని రప్పించాడు. ప్రార్థనలో ఫలితం ఉందా లేదంటారా? ఉంది. ఆయన విశ్వాసంతో మోకరించి మోకాళ్ళ మధ్యలో తలను పెట్టుకుని ప్రార్థన చేశానండి. చూడండి, మోకరించినప్పుడు కొంతమంది మోకాళ్ళ మీద ఉండలేరు, ఏమైపోతారు? కిందకే వంగిపోతారు. కానీ కింద వంగిపోయినా ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు. అలాగే మనం ఉన్నట్లయితే అద్భుతాలు జరుగుతాయండి. దేవుడు అద్భుతమైన దేవుడు, మన గొప్ప దేవుడు అండి. మన దేవుడు అడిగితే ఇచ్చేవాడండి. నువ్వు అడగాలి. ఎలా అడగాలి? ఇరిగి నలిగిన హృదయంతో అడగాలి.
అడిగినప్పుడు దేవుడు మనకి ప్రార్థన ఫలితాలు చూపించాడు. నువ్వు మారు మనసు లేకుండా ప్రార్థన చేస్తే మేఘం కూడా దాటదు. ఆయన మారు మనసు లేకుండా ప్రార్థన చేస్తే మేఘం కనిపించినా కనిపించదు. కానీ మన దేవుడు రాయి నుండి కూడా నీరు రప్పించే గొప్ప దేవుడు అండి. ఇంకొకరిని చూద్దాం. మత్తయి సువార్త 14వ అధ్యాయము 23-24. ఆయన జనసమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతంగా కొండ ఎక్కిపోయి సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా ఉండెను. అప్పటిదాకా దూరంగా నుండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను. చూద్దాం. ఈయన ఎక్కడికి వెళ్ళండి? కొండ ఎక్కి పైకి పోయాను. ఎవరు? యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు ప్రార్థన చేయవలసిన పని ఉందండి. ఆయన రమ్మంటే వచ్చేస్తే ఏది రమ్మన్నా ఇచ్చే గొప్ప దేవుడే. ఆయనే ప్రార్థన చేశాడండి కొండ ఎక్కి. మరి ఈ రోజుల్లో శ్రమలన్నీ కొండలు ఎక్కుతున్నావా? శ్రమలన్నీ కొండలో ఎక్కి నువ్వు ప్రార్థన చేస్తున్నావా? ఆలోచించాను. సాయంకాలం వరకు చేశాడండి ప్రార్థన. సాయంకాలం వరకు చేసి కొండ దిగి వచ్చి ఉన్నాడని చెప్తున్నాడు. తెలుపుతున్నాడు. నీ చెక్కెందుకు చదువున్నాను? రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి వద్దకు వచ్చెను. శిష్యులు చూసి తొందరపడి భూతమని చెప్పుకునేది భయము చేత కేకలు వేసి వెంటనే ధైర్యం తెచ్చుకున్నది నేనే భయపడకడని వారితో చెప్పగా పేతురు ప్రభువా నీవే అయితే ఆయనతో ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునద్దకు వెళ్ళుటకు నేల మీద నడుచును గాని గాలిని చూసి భయపడి చాలండి. అల్ప విశ్వాసి. వేసాడు 4 అడుగులు, వేసాడు 4 అడుగులు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు భయం పుట్టింది. అటు ఇటు చూశాను. నాలో ఏం లేదు, విశ్వాసం లేదు. విశ్వాసం లేని ప్రార్థన చేసినా అగో అలాగే మునిగిపోతామండి. మనం మునిగిపోతానుకున్నావా? దేవుడు రమ్మన్నాడు, ఇంకా భయం లేదు కదా, ధైర్యంతో వెళ్ళిపోవాలి. కానీ నాకులాగా 4 అడుగులు వేసిన తర్వాత వెనక్కి చూశాను. ఏమైపోయాడు? అప్పుడు ఆయన గాలిని నీటిని గద్దించగా ఏమైనా నిర్మలమైనని తర్వాత మాటలో ఉంటుంది. అంటే ప్రార్థన మాట ద్వారా కూడా నిర్మలం చేయగలే దేవుడు. నువ్వు మాట పలికితే ఆ మాట ఏమై ఉండాలి? జీవమై ఉండాలి. ఆయనకు మన నుంచి వచ్చే మాట ఎదుటి వారికి చెప్పేటప్పుడు జీవమై ఉండాలి. అప్పుడు దేవుడి నుంచి ప్రార్థన చేస్తాడు. నీవు చేసే ప్రతి పనిని దీవిస్తాడు. నువ్వు చేసే ప్రతి నువ్వు ఆలోచించే ఆలోచన కూడా మంచి ఆలోచన ఇస్తాడు. అప్పుడు ఆయన మనం భయభద్రం ఉంటాం. 4 అడుగులు వేసి వెనక తిరగకూడదు. తిరిగితే ఫలితాన్ని పొందుకోలేము, మునిగిపోతామండి. ఎక్కడ మునిగిపోతాం? పాపంలో మునిగిపోతాం. మునిగిపోయేవాడిని చెయ్యట్టుగా మళ్ళీ లాగాడు. అంటే మన పాపంలో పడుతున్నా దేవుడు అనుదినము మనల్ని లాగుతూనే ఉన్నాడండి. అంత గొప్ప దేవుడు ఉన్నాడు. మనం నమ్ముకున్న దేవుడు గొప్పవాడండి, ఆది నుంచి ఉన్నవాడు. అందుకని యేసయ్య నన్ను చూస్తే నా తండ్రిని చూసినట్టు
చెప్పినట్లే అని అంటాడు. ఆయన ప్రతి ఒక్క మాటలో ఎక్కడ మాట్లాడినా నా తండ్రిని గౌరవించాడు. ఆయన విషయాలే చెప్పాడు. ఎందుకు చెప్పాడు? ఈయన శక్తివంతుడు కదా, శక్తివంతుడే కదా, ఈయనకి ఈయన చేసేయచ్చు కదా. కానీ తండ్రి ఏదైతే చెప్పాడో అదే ఈయన చెప్పాడు. అలాగే మన దేవుడు ఏదైతే మనకి బోధిస్తున్నాడో, ఏదైతే మనకి కళ్ళ ముందు పెట్టాడో, ఈ వాక్యాన్ని చదివి దాని ప్రకారంగా జీవించినట్లయితే మన పాపంలో పోవండి, మునిగిపోవండి. దేవుడు నీటి మీద కూడా నడిపించేస్తాడు. అంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. ఆలోచించండి సహోదరి సహోదరుడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో మాట్లాడి చెప్తున్నాడంటే, పాప జీవితాలతో ఉంటే మన ప్రార్థన ఆలకించే దేవుడు కాదండి. తోసివేస్తాడు, నిన్ను తోసివేస్తాడు. నువ్వెవరో నాకు తెలియదు అంటాడు. మనకు మనమే పరిశీలించుకోవాలి, మనకు మనమే ఆలోచించి చేసుకోవాలి. అప్పుడు మన జీవితాలు మనకు అర్థమవుతాయి. మరొక వచనం చదువుకుందామండి. కీర్తన గ్రంథం 23వ అధ్యాయము 2 నుంచి చదువు. గట్టిగా చదువు. పచ్చిక గల చోట్లను పరుండ చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు సేద తీరుస్తున్నాడు. ఆయన నామమును బట్టి నీతి మార్గములో నన్ను నడిపించుతున్నాడు. పచ్చిక బయలు నుంచి నన్ను నడిపించుతున్నాడు. గాఢంతకాలంలో సంచరించిన ఏ అపాయములకు భయపడకుండా నువ్వు నాకు తోడైందు. నీ దుడ్డికరయు నీ దండమును ఆదరించాలమ్మా. పచ్చిక గల భయం నుంచి మనం నడిపిస్తాడంట. శాంతికరమైన జలం నుంచి మనం నడిపిస్తాడు. మనం ఎక్కడ అరణ్యంలో పనిచేసినా, అరణ్యం లోయల్లో వెళ్ళినా మనకి దేవుడు ఎవరున్నా కాపుతల దేవుడు. ఆనాడు దావీదు గారికి తోడై ఉన్నాడు. అందుకే మాట్లాడుతున్నాడు ఈ మాటలో, నన్ను కాపాడుతున్నాడు అన్నాడు. శాంతికరమైన జలం. శాంతికరమైన జలాలు ఎక్కడ ఉంటాయండి? ఉంటాయి. ఎటు కాలంలో నీరు, అవి శాంతికరమైన ఓట్లు ఓడతాయి కానీ నీరు వెళ్ళినట్టు ఉండదు. అది శాంతికరమైన జలములు. పచ్చిక బయలు అంటే ఏంటి? దానికి అర్థం ఏంటి? పచ్చిక బయలు నుంచి నన్ను నడిపించే గొప్ప దేవుడు. అంటే నీవే పంట వేసినా, ఏదేసినా అది అభివృద్ధిగా నిన్ను ఫలించే భాగ్యాన్ని దేవుడు అందిస్తాడు. ఆయన దావీదు గారి జీవితంలో అది జరిగిందండి. అందుకని ఆయన దండకర మరి చదవమ్మా ఆ మాట. గారంత కాలంలో లోయలలో నీకు తోడై నీ దుడ్డికర ఆదరించింది. దుడ్డికర ఆదరించినంట, ఆయన దండమును ఆదరించినట్టు. ఆయన ఎంత ధైర్యం అండి దావీదు గారికి. రాజే ఆయన ఎవరిని శాసించలేరు, కానీ ఈయన శాసించగలడు. కానీ ఎవరికి భయపడుతున్నాడు? దేవునికి భయపడుతున్నాడు. మనం కూడా దేవునికి భయపడాలి. వస్తున్నాము, వెళుతున్నాము, వచ్చేస్తున్నాం. ఎన్నాళ్ళు మనం భయం కాకుండా జీవిస్తాం. చెప్తా ఉంటారు ఆయన, నేర్చుకోండి, చెప్పండి. ఏ సంఘంలో అండి మీకు చెప్పేది ఎలాగ చెప్పండి? ఏ సంఘంలో మీకు ఎలా చెప్పండి? ఇది నేర్చుకోండి, పాట పాడండి, వాక్యం చదవండి, వాక్యం నేర్చుకోండి, 20 నిమిషాలు చెప్పండి, 10 నిమిషాలు చెప్పండి అని ఆయన ఎన్నోసార్లు తెలియపరుస్తున్నాడు నాకు. ఆయనకు అంత బాధ ఏంటండి? అంటే మనం కూడా ఆ పచ్చిక బయలులో నడవాలనే ఆశ, ఆ ఆశ మనలో ఉందా? ఆలోచిద్దాం ఒకసారి. మన జీవితాన్ని మనం ఆలోచించుకోవాలి. నీ అందం, నీ ఆస్తి, నీ పలుకుబడి నీకు కూడా రావు. జీవమైన వాక్యమే నీ కూడా వస్తుంది. మన ఒళ్ళు గర్వించాలి, గర్పడాలి. ఎలాగంటే వాక్యం చేతితో పలికించాలి. అంత నేరంలో వెళ్ళిపోవాలి మనం వాక్యంలోకి. అప్పుడు ఆయన మనసు అర్థమవుతుంది, ఆయన ఏంటో అర్థమవుతుంది. చాలా సంతోషం.
సంతోషం అండి. బైబిల్ వినేటప్పుడు కానీ అలా చెప్పేటప్పుడు చదివేటప్పుడు చాలా సంతోషం కలిగింది. నీలో పాపం పోతుంది, ఉండదు. ఒక గాయం మన బుగ్గ మీద కానీ మన ఒంటి మీద కానీ పడితే అది మచ్చగా ఉంటుంది. కానీ నేనెట్టే గాయం మచ్చ ఉండదు చెప్తున్నట్లు మచ్చ లేని జీవితాన్ని మనం జీవించినట్లయితే ఈ వాక్యం మనకు తోడుగా ఉంటుంది. సహోదరి మరొక వచనం చదువుకుందాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 2వ వచనం. అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యోదాను అతని అన్నదమ్ములను కనెను. యోదా తామారునందు బేసేరును జహానును కనెను. బేసేరు ఎక్రోనును కనెను. ఎక్రోను ఆరామును కనెను. ఇదంతా ఎందుకు చెప్తాను, ఇది వంశవాళి. ఈ వంశవాళ్ళ గురించి మనం ఒకసారి చెప్పుకుంటూ ఉంటాం. అంటే ఈ వంశం వాళ్ళందరూ కూడా భక్తిలో పెరిగారు. వీళ్ళంతా ఇప్పుడు మైసూరు నుంచి భక్తిలోంచి వచ్చారు, భక్తిలోంచే పెరిగారు. అందుకని అక్కడ వీళ్ళ పేర్లు అక్కడ రాయబడ్డాయి పవిత్రమైన గంధంలో ఆయన పేర్లు రాయబడ్డాయి. అందుకని అలా మనం జీవించినట్లయితే మన పేర్లు కూడా జీవగంధంలో రాయబడతాయి. జీవగంధంలో నీ పేరు కావాలంటే నువ్వు మారా. ఆ పరలోక రాజ్యంలోకి వెళ్ళాలా, నీ నడవకు మార, నీ చూపు మార. అప్పుడు ఆయన రాజ్యానికి మనం వారసులో సభలు సాగుతారు. మరొక క్వశ్చన్ చదువుకుందాం. తొందరగా కీర్తన గ్రంథం 37వ అధ్యాయము 25వ వచనం. కీర్తన గ్రంథం నేను చిన్నవాడిని ఉంటిని, ఇప్పుడు ముసలివాడినై ఉన్నాను. ఆయనను నీతిమంతులు ఎడవబడుట గాని వారి సంతానము భాషలో ఉన్నా కీడి చేయటం మాని మేలు చేయటం నేర్చుకోవాలి. కీడి ఒకరికి చేయకూడదు. కీడి మనం ఒకరికి తల పట్టుకోవాలి. మేలు చేయటం ఎప్పుడైతే నువ్వు నేర్చుకుంటావో, మాటలో కానీ ఇవ్వటంలో కానీ ఏంటి సహాయం చేయడంలో కానీ ఏంటి మాట సహాయం కూడా చేయొచ్చు. అలా మాట సహాయం చేసిన జీవితాలు కూడా ఎన్నో జీవితాలు బాగుంటాయి. కానీ ఇవ్వటంలో కూడా నేర్చుకోవాలి. నేర్చుకున్నప్పుడే ఈ వీరిలాగా దీవించాలి. ఇక ₹1 ఉందనుకోండి, ఒక పాల సాయం అది నీ పరలోక రాజ్యంలో నానాన్ని కోర్చబడుతుంది. మరి పిల్లరా, అలాగే మనం ఉన్నట్లయితే ఈ లేఖన ప్రకారంగా మనం నడుచుకున్నట్లయితే మన ఆత్మ ఎంతో సంతోషం శుద్ధిగా మరొక వచనం చదువుకున్నాం. సామెతల గ్రంథం 30వ అధ్యాయము 1 నుండి 1. సామెతల గ్రంథం 30వ అధ్యాయము దేవోక్తి అనగా యాగే కుమారుడని అహూరు పలికిన మాటలు ఆ మనుషుడు ద్వితీయేలునకును చెప్పిన మాట నిశ్చయముగా మనుషులలో నా వంటి పశుప్రాయుడు లేడు. నరులకున్న వివేచన లేదంట. నరులు ఎన్ని రకాలుగా ఉంటారు? 10 రకాలుగా ఉండొచ్చు. వివేచన లేదంటున్నాడు అంటే తనకు తానే నిందించుకుంటున్నాడు. నరుల హృదయం ఎల్లప్పుడూ చక్కదంటున్నాడు. అందులో నన్ను చేరకుండా నన్ను కాపాడండి. తెలుసు నిశ్చయముగా
మనుషులలో నా వంటి పసిప్రాయుడు లేడు. నాంటి పసుపాయుడు లేడు. పసుపాయుడు అనేప్పుడు ఎప్పుడంటాం మనం? ఇది పసుపురా. ఎప్పుడు అంటే అంత లోతుకి వెళ్ళకూడదని నేను సింపుల్గా చెప్తున్నాను. ఏంటంటే పసుపాయుడు ఎప్పుడు పిలుస్తాం? ఊరంతా అడ్డగడ్డలా తిరిగినప్పుడు, ఏ పని పాటల్లో తిరిగినప్పుడు, తల్లిదండ్రులు చూడడం, ఆయన ఏమంటా పసుపాయుడు. అలా చేయొద్దని కోరుకుంటాను. నన్ను అలా ఉండొద్దు అనుకో, దేవుడు నన్ను ప్రార్థించుకుంటాడు. అలా మనం ఉండాలి. అలా ఉంటే మన దేవుడు పరలోక ప్రార్థన ఆలకించాలి. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్ అంటారు. తండ్రి అయిన దేవుని కుమారుడు అనేది ఈ పితా పుత్ర పవిత్రాత్మ నామంలో ఉంటుంది. అది కథోలిక సంఘంలో మాట్లాడతారు. పిత ఎవరు? తండ్రి. పుత్ర ఎవరు? యేసు. పరిశుద్ధాత్మ ఎవరు? ప్రభు. ఇలాగా బోధించి పెడుతూ ఉంటారు. అంటే ఇది దీవెన ఇస్తానండి. ఆ దీవెనలు పొందుకుని నువ్వు పాపంలోకి వెళ్ళిపోతే ఫలితం ఎందుకు చదువు? నరులకున్న వివేచన నాకు లేదు. నరులకు అంటున్నాడు ఇక్కడే ఏంటి? నరులకున్న వివేచనము నాకు లేదు. నీలో పొందలేదు. ఎవరు? 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 ఆయన పేరేమో, ఆయన కుమారుని పేరేమో నీకు తెలిసి ఉన్నదా? పుటము పెట్టబడిన దేవుని మాటలని పుటము వేసినయే. దేవుని మాటను ఆల్రెడీ బైబిల్ గ్రంథంలో పుటము వేశారు. వాటి వల్ల మనం తెలుసుకోవాలి. ఇక్కడ ప్రశ్నించుకుంటున్నాడు, తనకు తనే ప్రశ్నించుకుంటున్నాడు. ఇలా ఎవరు? నేను ఎందుకు నేను ఫస్ట్ ఫ్రైడే ఎందుకున్నాను అని మరి అతనికి అతనే నొచ్చుకుంటున్నాడు, బాధపడుతున్నాడు. అలా మన జీవితాలు ఉండకూడదని ఈ మధ్యాహ్న కాలేజీ సమయంలో మరొకసారి తెలియపరుచినప్పుడు ఇలా అలాగే మనం దేవుడికి దూరం అయిపోతాం. అలా ఉంది, దేవుడికి దూరం అయిపోతాం. అదే సామెతల గ్రంథం 28వ అధ్యాయము 19. నమ్మకమైన వాడికి దీవెనలు మెండుగా ఎలుగను. ధనవంతుడు అవుటకు ఆతురపడివాడు పక్షపాతము చూపుట మంచిది కాదు. రొట్టె ముక్క కొరకు ఒకడు దోషము చేయును. చెడు దృష్టి గలవాడు ఆస్తి ఆతురపడును. తనకు దరిద్రత వచ్చినని వానికి తెలియదు. నాలుగుతో ఎచ్చకములాడు వాడి కంటే నలుగురు గద్దించువాడు తుదకు ఎక్కువ దయ పొందును. ఎవరు పొందుతారండి? నాలుగుతో ఎచ్చుకను ఆడేవాడు దయ పొందడు. వాణ్ణి కంటే నరులను గద్దించేవాడు దయ పొందుడు. దయ పొందుతారండి గద్దించేవాడు. కోపం ఉన్నవాడు ఏమో అన్నం పెడతాడు, కొట్టేవాడు పెడతాడు. ఏమి కొట్టుకోకుండా ఏమి తినకుండా మౌనంగా సురేష్ గారిలాగా కూర్చున్నారనుకో, ఆయన మరి చాలా విపరీతమైన హింసను. ఇలాంటి వాళ్ళే అంటే ఇలాంటి వాళ్ళే. అలాంటి వాళ్ళ దగ్గర మనం కూడా అలా మనం ఉంటున్నాము. అలా ఉన్నప్పుడు దేవుడు మనమరా ఆలకించే దేవుడు కాదు. అందుకని ఇక్కడ చూసి చక్కని మాటలు మరొకసారి చదివినాను 20 కాడి నుంచి. నమ్మకంగా ఉండాలి. నమ్మకంగా ఉన్నప్పుడు దీవెనలు మనకి మెండిగా ఇస్తాడండి. రవి గారి మీద నమ్మకం కాదండి, మన ప్రశాంత్ గారి మీద నమ్మకం కాదండి, దేవుడి మీద నమ్మకం ఉంచాలి. వీళ్ళేమి ఇస్తారు? వీళ్ళేమి ఇవ్వలేరు. దేవుడి పైన నమ్మకం ఉంటే
మనకి మెండిగా ఇస్తాడు. ఇరిగి నలిగి హృదయముతో మనం ఎప్పుడైతే ఇస్తామో ఆయన మన మనస్సు అప్పుడు మెండైన దీవెనలు పొందుకుంటాం. ఆయన అనుగ్రహం నీకు జీవిత కాలము తోడుగా ఉంటుంది. మరొక వచనం చెప్తున్నాడు. కీర్తన గ్రంథం 120 వచనం 122 కానీ చదువున్నాను 2 నుంచి కీర్తన. అబద్ధమాడు పెదవుల నుండియు మోసకరమైన నాలుక నుండియు నా ప్రాణమును విడిపించు. అబద్ధమైన మోసకరమైన నాలుక. అబద్ధం ఆడతాను. ఇప్పుడు నాతో నేను చక్కగా మాట్లాడుతున్నాను ఇక్కడ ఈ నాలుకతోటి. నేను అబద్ధం చెప్తున్నానా నిజం చెప్తున్నానా? నీ చేతుల్లో ఏమున్నాయి? బైబిల్ పరిశుద్ధమైన. గ్రంథం. ఇది చెప్పేది నిజమా అబద్ధమా? నిజం. కానీ నిజం చెబుతూనే అబద్ధం ఆడతారు. నిజం చెబుతూనే అబద్ధం ఆడతారు. తమ్ముడు ఉన్నాడు, నాన్న డ్రైవింగ్ ఎలా చేస్తాను, బాగా చేస్తున్నాడు. నేను చూశాను, నేను బాగా చేస్తున్నాడు లేదు, నాకేం చెప్తుంది. ఆయన అబద్ధం ఆడతాడు, నిజం చెప్తున్నా తెలియదు. చూస్తే దేవుడు అందరినీ చూస్తున్నాడు. నువ్వు నిజం చెప్తున్నావా అబద్ధం చెప్తున్నావా అని దేవుడికి మనల్ని ప్రశ్న. అబద్ధ జీవితాన్ని వదిలేద్దాం. అబద్ధ జీవితం వదిలినప్పుడు ప్రార్థన ఫలితాలు వస్తాయి. కనుక మనం యథార్థ హృదయంతో జీవించినట్లయితే దేవుడు మన ద్వారా ఆశిస్తాడు. అలా మనం ఉందామా? ఉండాలి. అలా ఉన్నప్పుడే ఈ పరిశుద్ధ గ్రంథం పట్టుకుని వాక్యాన్ని చెప్పడానికి వారికురాలి. మీకు మహాజ్ఞానాన్ని ఇస్తాడు దేవుడు. నన్ను వెంబడించండి అని అన్నాడు. ఎవరిని? శిష్యుని అడిగాడు, నన్ను వెంబడించండి అన్నాడు. వాళ్ళు ఏం పొందుకున్నారు? చివరికి మహాజ్ఞానాన్ని పొందుకున్నారు. అలా మనం పొందుకోవాలి. ఎవరిని వెంబడించాలి? బైబిల్ని వెంబడించాలి. నన్ను కాదు ఆపరేటర్ కాదు, దేవుని మనం అనుసరించాలి. అనుసరించినప్పుడే మనకి దీవెనలు దండిగా ఇస్తాడు. మన సంఘ పెద్ద గారిని అనుసరిస్తే ఏమైనా ఉంటుందా? ఏమీ రాదండి. దేవుణ్ణి అనుసరిస్తే మెండైన దీవెనలు మనకి ఇస్తాడు. కనుక అలా మనం ఉందాం. అలా మనం ఉండి ముందుకు సాగినట్లయితే దేవుడు మన కుటుంబాన్ని దీవిస్తాడు. కనుక సావిత్రి గారు మరి సావిత్రి గారు 30వ అధ్యాయం 8 నుంచి సామెతలు. ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడనై నిన్ను స్పష్టంగా చదవమ్మా, స్పష్టంగా చదవండి. వాటిని అబద్ధములను నాకు దూరముగా ఉంచుము. వ్యర్థమైన దాన్ని అబద్ధాలను దూరంగా ఉంచమంటున్నాడు. ఎవరు చెప్పాలి మీరు? సొలొమోను గారు. వ్యర్థమైన దాన్ని మాటలను దూరంగా ఉంచమంటున్నాడు. ఏడుకుంటున్నాడు. ఎవరిని? దేవుడిని ఏడుకుంటున్నాడు. అబద్ధములను వ్యర్థమైన దాంట్లో ఇవన్నీ కూడా దూరంగా ఉంచమంటున్నాడు. మనం అలా ఉంచుకుంటున్నామా ఆహ్వానిస్తున్నాము? చెప్పాలి. ఆహ్వానించుతున్నాం మనం డైలీ ఫోన్ ద్వారా కానీ యూట్యూబ్ ద్వారా కానీ టిక్ 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 ఇది ఎక్కువ మనం ఆహ్వానించి. అలా మనం ఉండకూడదు. అలా ఉంటే ఈ మాటలకు బలి అయిపోతుంది. కింద చదువు. పేదరికమని నాకు దయచేయము. ఓకే. తగినంత ఆహారమేనే అడుగుతున్నాడు ఆయన అక్కడ. నాకు తగినంత ఇమ్మంటున్నాడు. పేదరికాన్ని కూడా వద్దంటున్నాడు. అలసిన వద్దంటాడు. ఈ రోజుల్లో ఎవరైనా వద్దనేవాడు. రవి గారు కట్టిస్తే నేను జోలు పెట్టి నిర్మలా ఉన్నాను. అందరు కాదు నాన్న, నేను ఒకనే. రవి గారు కట్టించానుకో 5,000 నోట్ రూపాయలు
రియల్. నేను కరెక్ట్గా నేను పోయే స్థితిలో నేను ఉన్నానేమో, నాకు నేనే పరిశీలించుకోవాలి. ఏమంటారు రావు గారు? అలా మనం ఉండకూడదు. తగినంతన నీకు అధికమైన సంపాదన మరణానికి దారితీస్తే, మన కష్టార్జితం మనల్ని కాపాడుతుంది. రెండు ఉన్నాయి కానీ ఒకటే పేదరికం వద్దన్నాడు అంటే అది ముంచారు. పేదరికాన్ని వద్దంటున్నాడు, ఐశ్వర్యం వద్ద. ఈ ఐశ్వర్యం ఇస్తానంటే వద్దంటున్నాడు ఏంటి బాబు? కడుపు నిండిపోయింది అందుకు వద్దంటున్నాడా? కాదు, దేవుడిని అడుగుతున్నాడు అంటే తగ్గించుకుంటున్నాడు. ఆ మాట 2 మాటలు ఉన్నాయి, ఎక్కువ వెచ్చించుకోవట్లేదు. సమానంగా నన్ను చూడాలి. అందుకని చూడు, డబ్బున్న వాళ్ళు మనం గౌరవిస్తాం. 4 డేస్కి వచ్చాను అనుకో, నేను అయ్యగారిని పాస్టర్ గారిని అంటున్నాను, నేను అది కూడా మనిషి అంటే అత్తరాన్ని చూసి కూడా జనాలు ఎత్తేసి అది వద్దండి, అది వద్దండి అంటే అది వద్దండి. అది ఉంటే మనం దేవుడికి దూరం. ఇది జీవిత పాఠాలు మనకి నేర్పుతున్నాడు. ఈ చదివి జ్ఞానం తెచ్చుకుని నీ బిడ్డలకి బోధించబడుతుంది. నీకు చదివేసుకొని నీ దగ్గర ఉంచుకుంటే ఈ ఫలితం లేదు. కనుక మీరు ఈ మాటలు శ్రద్ధగా విన్నారు కానీ మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. అర్థమైందా? ఇంకొక వచ్చిన ఉంది, చదివేసి ముగించేది. అర్థమైంది కదా? కీర్తన గ్రంథం 9వ అధ్యాయము 10. కీర్తన గ్రంథం 9వ అధ్యాయము 10 నుంచి. యెహోవా నిన్ను ఆశ్రయించే వారిని నువ్వు విడిచిపెట్టేవాడు కావు. కావున నీ నామమును ఎరిగిన వారు నిన్ను నమ్ముకుని. ఎవరో మనం ఆయన నామాన్ని ఎరిగిన వారికి భయం లేదండి, అసలు భయపడవండి. ఎరిగిన వారు, నమ్ముకున్న వారు. ఎరుగుతం వేరు, నమ్మకం వేరు. తెలుసుకోవడం ఏదైనా ఊరిలో అనుకో, పలానా ఇల్లు అక్కడ మనం తెలుసుకోవడానికి వెళ్తాం. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు చెప్పింది కాదండి, అవునా, అక్కడికి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది. నమ్మకం అంటే పలానా ఏం చెప్పాడు, నమ్మకం ఇక్కడికి వచ్చాడు. నమ్మకం మనలో ఏర్పడాలి అందరికీ. అప్పుడు దేవుడు మనకు ఆమె దీవెనలు ఇస్తాడు. కింద చదువు. కావున నిన్ను నామము ఎరిగిన వారు నిన్ను నమ్ముకుంది. నీ నామం ఎరిగిన వారే నమ్ముకుంది. అంటే నీ నామాన్ని తెలుసుకున్న వారు భయభక్తులతో ఆయన్ని నమ్ముకుని ఉంటారట. అలా మనం అందరం ఆయన నామాన్ని తెలుసుకున్న వాళ్ళమే కదా ఈ పరిశుద్ధ గ్రంథం ద్వారా. అలా మనం ఉండాలి, అలా జీవితాన్ని మనం ముందుకు సాగించాలి. ఇంకొక వచ్చిన ఉంది, చదివేసి కీర్తన గ్రంథం 39వ అధ్యాయం 4-5. యెహోవా నా అంతము ఎట్లున్నది, నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపుము. దావీదు గారు అడుగుతున్నాడు, నా అంతం ఎలా ఉన్నది, నా దినములు ఎలా ఉన్నది. ఆయన అడుగుతున్న మహారాజు, ఆయన తెలీదా? రాజ్యాన్ని పరిపాలన చేసే దేవుడు రాజు, ఆయన తెలీదా? కానీ ఆయన ఎంత తగ్గించుకున్నాడు ఈ మాటలో మనకు అర్థమైంది. తగ్గించుకొని అడుగుతున్నాడు. ఆయన అంతం తెలియదంట, ఆయన దినములు తెలియదంట. నాకు తెలుగు వచ్చాను యెహోవా దేవుని అడుగుతున్నాడు. కింద చదువు. నా ఆయువు ఎంత అల్పమైనదో నేను కోరుచున్నా. అంటే తెలుసుకోవాలని ఆశపడుతున్నాడు, అడుగుతున్నాడు దేవుణ్ణి. ఈరోజు మనం అడగాలి, నా జీవితం ఎంతవరకు ఈ భూమి మీద నాకు తెలియదు నాయన, నా దినములు ఎన్నైతే ఇచ్చావో నాకు తెలియదు నాయన. ఎందుకంటే 139 అక్కడ మాట్లాడుతున్నాను. 139వ వచ్చింది.
ఈ మాట కింద చదివిన తర్వాత అన్నవారికి నా దినముల పరిమాణము నా దినముల పరిమాణము బెత్తడంతగా ఆ, చేసి ఉన్నావు. బెత్తడు బెత్తడు ఆ, బెత్తడంతగా బెత్తడు అంత బెత్త ఎంత ఉంటుంది ఇంతే కదండి బెత్తడు అంటే బెత్తడు అందుకే వేసి ఉన్నాడంట ఎంత తగ్గించుకున్నాడండి మహారాజు దావీదు గొప్పవాడు ప్రార్థనాహీనుడు బెత్తుడు బెత్తుడు కింద చదువు నీ సన్నిధిని నీ సన్నిధిని నా ఆయుష్కాలము నా ఆయుష్య కాలం అంట నిండి ఉన్నది. ఆ, ఎంత స్థిరుడైనను ఆ, ప్రతివాడును కేవలము వట్టి ఊపిరి వలె ఉన్నాడు. ప్రతివాడు ఊపిరి వలె ఉన్నాడు. ఇంకా కిందకెళ్తే ఇంకా కడుపు మారిపోతే మనం అలా జీవించాలని దేవుడి ప్రకటన ఒకసారి అంటాడు. అందుకంటాడు 13వ వచనంలో అంటాడు కీర్తనలో 139వ అధ్యాయంలో ఏమంటాడు, నా దినములన్నీ కూడా నీ గంధంలో లిఖితము అయ్యను. నన్ను తల్లి గర్భంలో పిండం ముందుకు నేను ముందే బిడ్డనై ఉండగా నీ నా కన్నులు నా నన్ను కనుల చూసి అంటాడు. ఎంత వర్ణించుకున్నాడు దేవుడు. నీవెంపబడిన దినములలో నీవిన్ పాడిన దినంలో అంశాడు ఒకటైనా కాకమునుపే ఒకటైనా కాదు ముద్దగా ఉన్నాడు అప్పుడు. నా దినములన్నీయు నా నీ దినములను గ్రంథములో లిఖితములాయెను. లిఖితము ఆయను. దేవా దేవా నీ తలంపులు నాకెంత ప్రియమైనవి. నీ తలంపులు ఎంత ప్రేమైనవి. ఎంత గొప్పది, ఉమ్. మొత్తం ఎంత గొప్పది. ఉమ్. వాటిని లెక్కించదని అనుకుంటుని ఉమ్. అనుకుంటున్నావి నాకు ఇసుక కంటెను ఉమ్. లెక్కకు ఎక్కువై ఉన్నవి. చాలమ్మ చాలు. ఇసుక కండ్రలు ఎక్కువై ఉన్నాయంట. అలాగ మనం ఉన్నట్లయితే ఆయన గొప్పతనాన్ని మనకి బైబిల్ మనకు తెలియపరుస్తుంది. అలా తెలియపరచుకో, అలా తెలుసుకోవాలని ఆశ ఎవరికైతే ఉన్నదో గ్రంథాన్ని డైలీ చదువుతారండి, డైలీ ప్రార్థన చేస్తారండి. ఈ ప్రార్థన ప్రతిఫలం వస్తుంది. లేకపోతే ఆపద వచ్చినప్పుడు సమస్య ఎదురైనప్పుడు ప్రార్థన చేస్తే దేవుడు ఆలోచించే దేవుడు కాదు. అగ్నిలో నుంచి లాగినట్టు గొప్ప దేవుడు. నిన్ను లాగలేడా? నిన్ను లాగలేడా పాపం నుండి? ఆయనకి సాధ్యం, మనకు సాధ్యం కాదు. కనుక ఆ జీవితాన్ని మనం దూరంగా ఉంటూ ఆయనకి దగ్గర అవ్వాలని ఈ మాటలను ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుంటాం. మహాగరుడ, మహోన్నతుడ, సర్వశక్తి గల తండ్రి, మహిమ దేవ, ఆదరణకర్త అయిన తండ్రి, నీకు వందనాలు. మరి ఆయన ఈ రోజునైనా కొన్ని మాటలు వినిపించడానికి నాకు ఇచ్చినట్టు ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు చెల్లించున్నాను. నాయన కూడి ఉన్న మా బిడ్డలందరినీ కూడా, తన సహోదరి పిల్లలందరినీ కూడా తండ్రి నాయన నీ దయగల హస్తాలతో నాయన దీవించి దినదినము దావీదుకు వెళ్ళే ప్రభువా తండ్రి నాయన నీ వాక్కు నీడలో ఎదిగే భాగ్యాన్ని దయచేయండి. నాయన తనకు తాను తగ్గించుకుంటూ మరి నిన్ను హెచ్చించిన రీతిని బట్టి నాయన మమ్మల్ని కూడా తండ్రి హెచ్చించు. నాయన నీ నామంలో హెచ్చించు తండ్రి. ఈ లోకం మాకు ఏమీ అవసరం లేదు ప్రభా, ఏమీ మేము పట్టుకురాలేదు తండ్రి. మా శరీరం మాకు కూడా రాదు నాయన. కనుక నాయన తండ్రి నా మరణకాల దినంలో జ్ఞాపకం చేసుకుని తండ్రి నాయన ఎప్పుడు నాయన నిన్నే ఆరాధించుకుని మహిమపరిచే కృప దయచేయమని, ఆ బాధలకు ప్రతిఫలం కూడా దయచేయమని వేడుకున్నాం తండ్రి. నీ కృపయు, నీ ప్రేమయు, నీ శక్తియు, మహిమయు మా పైన, మా బిడ్డలపై, నీ గుడి నుండి సహోదరులపై ఉంచమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.